ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. మరొకసారి ఈ యొక్క అవకాశాన్ని దేవాది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నారు. దేవుని యొక్క మాటలని మనము జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకంటే ఎవరు జ్ఞానవంతులు కాదు, ఎవరు తెలివైన వారు కాదు. ప్రతి ఒక్క మనిషి కూడా సరిచేయబడాలి, నూతన పరచబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని వాక్యము చేత సరిచేయబడి నూతన పరచబడి తనను తాను సరిచేసుకోవడానికి ఇష్టపడాలి. అందుకే నేను ఇప్పుడు చెబుతున్న వాక్యాన్ని వినే ముందు నాకు తెలుసు, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నేను చాలా పర్ఫెక్టు అనే ఆలోచన ప్రక్కన పెట్టేయండి. దేవుని కృప ద్వారా సన్నిధికి పిలువబడి ఉన్నామని ఆలోచనతో దేవుని యొక్క మాటలని మనం ఆలకించడానికి ఇష్టపడదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలని చదువుదాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధ ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహము యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఆత్మీయులారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, మంచి యేసయ్య, గొప్ప దేవుడా, ఏ అర్హత లేని వారమి ఇట్టి గొప్ప ధన్యత ఇచ్చావు. నీ మాటలని ధ్యానం చేస్తున్నాం అయ్యా. ధ్యానం చేసే హృదయం, అర్థం చేసుకునే మనసు, నీలో ఎదిగి స్థిరముగా నిలబడే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. రైట్, ఇక్కడ మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనని వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి. ఇక్కడ ఈ మాటని ఈ మత్తయ్య గారు చాలా హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మన బైబిల్ గ్రంథం అంతా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆత్మీయులని, విశ్వాసం కలిగిన వారిని, దేవుని యందు నమ్మకముగా జీవితము జీవించే వారిని ఒక ప్రత్యేకముగా చూపించింది. ఆత్మీయులారా, నీవు ఆత్మీయమైన జీవితం జీవిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎలా గుర్తిస్తున్నారో, నీ కొరకు ఎలా మాట్లాడుకుంటున్నారో, వారు నిన్ను ఎలా ప్రేమిస్తున్నారో అనే దాన్ని బట్టి నువ్వు ఏ రోజు ఆలోచన చేయకు. ఎందుకంటే నీతిగల న్యాయాధిపతి మనకు రాజుగా, ప్రభువుగా ఉన్నారు. మనము ఆయనతో నిబంధన కలిగిన వారముగా, ఆయనతో అనుబంధము కలిగిన ఆత్మీయతలో మనం ఉండాలి, జీవించాలి, నడవాలి. మనము ఈ ప్రయాణము గమ్యమైన యేసును చేరుకునేంత వరకు ఆయన వైపు చూస్తేనే ముందుకు ప్రయాణము చేయాలి. సరే, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటయ్యా అంటే, ఒక కుష్ఠరోగి అట జనసమూహములో యేసయ్య చుట్టూ ఉన్నప్పటికీ కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎందుకని ఈ మాటని రాశానంటే, మనము ఈ యొక్క సంఖ్యాకాండము, ఈ లేమియ కాండాలలో మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ కుష్ఠరోగం కలిగిన వారు సమాజంలో ఉండడానికి, పాలెములో ఉండడానికి వీలు లేదు. ఎందుకని ఈ కుష్ఠ రోగము అనేది క్రమముగా ఒకరి నుంచి మరొకరికి అది వ్యాప్తి చెందేది, ఇబ్బంది పెట్టేది, భయంకరమైన రోగము. ఈ కుష్ఠరోగము కలిగిన వారు ఏ విధముగా పాలెం నుంచి బయటికి వెళ్ళిపోవాలో మనము ఈ లేమియ కాండము, వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరబూసుకొనవలను, వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడనని బిగ్గరగా పలకవలను. ఆ పొడవానికి కలిగిన దినములనయు వాడు అపవిత్రుడయ్యను. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలను. వాని నివాసము పాలెమునికి వెలుపల ఉండవలను. ఏమిటట? ఈ రోగము, ఈ పొడ, ఈ కుష్టి అనేది ఏమి చేస్తుందయ్యా అంటే కుటుంబంలో నుంచి దూరం చేస్తుంది, ప్రత్యేకపరుస్తుంది. ఇక వారితో ఉండడానికి వీలులేదు. ఎక్కడ ఉండాలి? సమాజము బయట ప్రత్యేకముగా ఆ రోగము మరొకరికి అంటనివ్వకుండా. ఒకవేళ ఈ రోగము కలిగిన వారు ఎవరైనా సరే తన బంధువులు కనబడ్డారనుకోండి, లేకపోతే తండ్రికి రోగం వచ్చింది, కుమారుడు కనబడ్డాడు, అయ్యో నా పిల్లలు కదా అని వెళ్ళి మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, అవకాశం లేదు. కలిగిన రోగము, ఈ కుష్టి రోగము పాపముతో పోల్చబడది. ఈ పాపము కలిగి ఉన్నవాడు కూడా ఒక నరకమును చూస్తున్నాడు. తన భయంకరమైన బ్రతుకును ఎవరికైనా చెప్పుకుంటే ఏ విధంగా అనుకుంటారో తన ఇంటిలో ఉన్న వారికి కూడా చెప్పుకోలేడు.
ఈ మాటలు వింటున్న మీరైనప్పటికీ, మీరు పైకి ఆత్మీయంగా ఉన్నప్పటికీ కూడా మీ లోపల దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన నడవడిక, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన జీవితము మీలో ఉన్నప్పటికీ కూడా మీరు పైకి మాత్రమే ఆత్మీయులుగా ఉండొచ్చు, కానీ మీలో ఆత్మీయమైన నెమ్మది, సమాధానము, ఆనందము, సంతోషం ఉండదు. మీరు ఆత్మీయులు అనే ధైర్యము కూడా మీ హృదయాలలో, మీ జీవితాలలో కనబడదు. కారణం ఏమిటయ్యా అంటే, మీ లోపల ఈ రోగము వంటి పాపము, ఈ రహస్యమైన పాపము నిజం. మీరు చాలామంది జీవితాల కొరకు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు, చులకనగా మాట్లాడుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి? నువ్వు కలిగి ఉన్న బ్రతుకు, నువ్వు కలిగి ఉన్న జీవితం, నువ్వు కలిగి ఉన్న నడవడిక. ఆత్మీయులారా, ఒకసారి గమనిద్దామా? నీకు కూడా ఒక అవకాశం ఇవ్వబడుతుంది. ఈ వాక్యము ద్వారా, ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో అంటున్నారు, నీ చుట్టూ ఉన్నవారు నీ బలహీనమైన బ్రతుకుని బట్టి, నీ బలహీనమైన నడవడికను బట్టి, భయంకరమైన నీ పాపము జీవితం బట్టి ఇన్ని రకాలుగా అనుకున్నప్పటికీ కూడా నీ బ్రతుకును తిరిగి నూతనపరిచి, సరిచేసి, పరిశుద్ధపరిచి, మహిమలు నిలవబెట్టడానికి నజరేయుడని యేసయ్య వచ్చి ఉన్నాడని, నీ హృదయం మార్చుకోవడానికి, నువ్వు సరి చేయబడడానికి ఇష్టపడితే నీ జీవితమును ఆయన మార్చడానికి ఇష్టపడతారట, తిరిగి చేర్చుకోవడానికి ఇష్టపడతారట. అవకాశం ఇస్తావా? నీ హృదయములో నువ్వు దాచుకున్న ఆ రహస్యమైన పాపపు బ్రతుకు, విషపు జీవితం, దేవునికి ఇష్టం లేనిది, దేవుడు అంగీకరించినది, నీ బ్రతుకును పాడు చేసేది, నీ కుటుంబం పాడు చేసేది, నీ జీవితం పాడు చేసేదాన్ని ఈ రోజైనా విడిచిపెట్టడానికి ఇష్టపడతావా? నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను చేరదీయడానికి ఇష్టపడుతున్నాడు. నీ చుట్టూ ఉన్నవారు నీ యొక్క జీవితం బట్టి, నీ ఇంటిలో ఉన్న నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ తోటి వారైనా సరే నిన్ను అసహించుకొచ్చేమో, నిన్ను ప్రేమించే యేసయ్య నిన్ను పిలుస్తున్నారు, నిన్ను రమ్మనంటున్నారు, నీ హృదయం మార్చుకోమనంటున్నారు, నీ తీర్మానం మార్చుకోమంటున్నారు, నీ ఆలోచన మార్చుకోమంటున్నారు. మార్చుకోవడానికి ఇష్టపడతావా? ఇదే గొప్ప సమయము, ఇదే గొప్ప సమయం. ఈ కుష్ఠరోగము కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి కోసం విన్నాడు, ఆయన వస్తున్నారనే మాట విన్నాడు. నేను ఎలాగైనా ఆయన చేరుకోవాలి, ఎలాగైనా యేసయ్యని చేరుకోవాలి, ఆయనను తాకాలి. ఆయన ఎదుగు వెళ్ళేవారు, వారు ఎంత ఘోర పాపి అయినా, వారి బ్రతుకు ఎటువంటిదైనా, వారి జీవితం ఎటువంటిదైనా సరే వారిని చేరదీస్తున్నాడంట, వారిని ఆదరిస్తున్నాడంట, వారిని స్వీకరిస్తున్నాడంట. తన కుమారులుగా, తన పిల్లలుగా, తన బిడ్డలుగా ఆయన స్వీకరిస్తున్నాడట. నిజమే. ఈ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి తన రోగమును బట్టి తన భార్య కనబడిన, తన పిల్లలు కనబడిన ఎవరు కూడా పలకరించరు. ఒకవేళ ధైర్యం చేసి ఇంటికి వెళితే రాళ్ళతో కొట్టి చంపుతారు, రాళ్ళతో కొట్టి చంపుతారు. ఏయ్, నువ్వు బయటే ఉండాలి, నువ్వు కలిగిన రోగము నీ బ్రతికేక బయటే, నువ్వు ఆ రోగం పోయేంత వరకు నువ్వు బయటే ఉండాలి. దేవుని పిల్లలారా, మనుషులు ఎప్పుడు కూడా నీలోని బలహీనతను చూస్తారు, కానీ బలవంతుడైన దేవుడు అంటున్నాడు, నువ్వు నా యొద్దకు వస్తే బలహీనమైన నీ బ్రతుకును, బలహీనమైన నీ జీవితమును నిన్ను బలముగా మార్చే దేవుడిని నేను అయి ఉన్నాను. హల్లెలూయా. నిజం. బలహీనముగా నీ బ్రతుకు ఉండొచ్చు, బలహీనముగా నీ జీవితం ఉండొచ్చు. నిన్ను బలముగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నువ్వు స్థిరమైన నిర్ణయంతో యేసయ్య దగ్గరికి రావాలి. ఇంతకాలము ఏదో వారితో పాటు చర్చికి వెళ్తున్నా, వీరితో పాటు చర్చికి వెళ్తున్నా, చర్చలు దేవుని పేరు పెట్టారు కదా, నేను కూడా ఆత్మీయుడని అనే భ్రమలో ఉన్నావేమో. నీ పాపపు బ్రతుకు విడిచిపెడితేనే కానీ నువ్వు ఆత్మీయుడివి, ఆత్మీయురాలు కాలేవు. దేవుని సార్వత్రిక సంఘములో నీకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలంటే నీ హృదయపూర్వకముగా నువ్వు ఈ యొక్క జీవితమును దేవునికి ఇవ్వాలి. నీ పాపపు జీవితమును ఆయన కడిగి వేయడానికి ఇష్టపడుతున్నారు, నేను నూతన పరచడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈ అవకాశము దేవుడే నీకు ఇస్తున్నారు. నీ జీవితం మార్చుకుంటావా? ఈ వాక్యము దేవుడు నీ కొరకు చెబుతున్నారు. నీ జీవితం మార్చుకోవాలని, నీ బ్రతుకు మార్చుకోవాలని, నీ జీవితంలో నీవు నశించపోకముందే ఈ వాక్యము ద్వారా నువ్వు మార్చబడి తిరిగి దేవుని మహిమను పొందుకొని, మహిమలో మహిమ కరమగా దేవుడిచ్చిన మహిమ అనే వస్త్రమును ధరించుకొని దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు సంఘములో ఉండాలని దేవుడు నీతో అంటున్నారు. నిజమే. ఈ కుష్ఠరోగం భయంకరమైనది, ఎవరికీ చెప్పుకోలేనిది. పాపం అలాంటిది, నరకము చూపిస్తుంది. నిద్ర లేదు, సమాధానం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నా మీలో కూడా ఇదే పరిస్థితి చూస్తున్నారు. అయ్యో, ప్రార్థన చేయలేకపోతున్నావే, అయ్యో హృదయపూర్వకముగా దేవునితో మాట్లాడలేకపోతున్నావే. దానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు మోసుకొని వెళ్తున్న భారం, నీ వీవి మీద నువ్వు పెట్టుకున్న భారం, నీ రహస్యమైన బ్రతుకు, నీ రహస్యమైన జీవితం. యేసుక్రీస్తు ప్రభువారు
దేవుడు అంటున్నావు, నీ కొరకు వచ్చారని నమ్ము. నీ బ్రతుకుల సమాధానం ఇవ్వడానికి వచ్చారని నమ్ము. నీ జీవితం నూతన పరచడానికి వచ్చినారని నమ్ము. నీ జీవితం మహిమకరంగా మార్చడానికి వచ్చినారని నువ్వు నమ్మాలి. కుష్ఠరోగి వచ్చి ఆయనకు బ్రొకుతున్నాడట. ఆలోచించండి, జనసమూహానికి ధర్మశాస్త్రం తెలుసు. రోగం కలిగిన వాడు తిరిగి పాలెములు అడుగు పెడితే రాళ్ళతో కొట్టి చంపాలి. ఈ వాక్యం నాకు చాలా ఇష్టమైనది. ఎందుకయ్యా అంటే విశ్వాసంలో ధైర్యం కలిగిన తీర్మానం. నువ్వు ఎంత ఘోర పాపమని కాదు, యేసు దగ్గర నిలవబడడానికి, యేసు యొద్దకు చేరడానికి, యేసును పట్టుకొని ఉండడానికి, నేను తిరిగి నూతన పరచబడాలి, శక్తివంతమైన జీవితం జీవించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి అనే తీర్మానం కలిగిన క్రైస్తవ జీవితం కలిగిన వారు దేవునికి కావాలి. నిజం. ఈ కుష్ఠరోగట ఆయన ఎదుగు వచ్చి మ్రొక్కి, ఆలోచించండి, ఈయన వచ్చిన ప్రయాణంలో ఎంతమంది రాళ్ళు తీసుకుంటుండొచ్చు. తన ఇంటివారు, తన బంధువులే, ఇజ్రాయేలులే, ఎంతమంది కుట్టుండొచ్చు. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా ఆగిపోలే, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆగిపోలే. నీ జీవితంలో కూడా నువ్వు సన్నిధికి వెళ్ళినప్పుడు నీ చుట్టూ ఉన్నవారు ఎన్ని మాటలు అంటున్నా నువ్వు ఆగిపోవద్దు. వ్యతిరేకంగా మాట్లాడతారో, దూషిస్తారో, ఆయన నువ్వు ఆగిపోవద్దు. బలహీనమైన మాట్లాడతారో ఆయన ఆగిపోవద్దు. నువ్వు జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళుతున్నావు, కరుణామయుడి దగ్గరికి, ప్రేమామయుడి దగ్గరికి వెళుతున్నావు. ఆయన ఆదరించే తండ్రి, సేద తీర్చే తండ్రి, నిన్ను నిలబెట్టే తండ్రి. ఈ కుష్ఠరోగట ఆయన ఎద్దకు వచ్చాడట, ఆయనకు మ్రొక్కుతున్నాడట. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. ఏమన్నాడు? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ప్రభువా, నేను నీ ఎద్దకు వస్తప్పుడు ప్రజలు రాళ్ళతో కొట్టారు, అయినా నీ ఎద్దకు వచ్చానయ్యా అనడమలే. ఉమ్మూసారు, అయినా నీ ఎద్దకు వచ్చానయ్యా అనడమలే. నా కొరకు వ్యతిరేకంగా మాట్లాడారు, అయినా నీ ఎద్దకు వచ్చానయ్యా అనడమలే. ఈ రోజుల్లో చాలామంది అంటున్నారు, నేను చర్చికి వెళ్తున్నాను, నాకే శోధనలు వస్తున్నాయి, నాకే బాధలు వస్తున్నాయి. దేవుని విడలారా, దేవుని యొద్దకు వెళుతున్నావు, నువ్వు ధైర్యంగా నిలవబడాలా. ఇన్ని శ్రమలు దాటుకొని సన్నిధికి వచ్చానే కాదు, నీ సన్నిధిలో ఉండే బ్రతుకునిచ్చావయ్యా, నీ సన్నిధిలో ఉండే ధన్యత ఇచ్చావయ్యా, నీ యొక్క పాదాల చెంత ఉండే భాగ్యమునిచ్చావయ్యా. నీ చుట్టూ బంధువులు, స్నేహితులు, అరే దేవుని నమ్ముకున్నాడా, వాళ్ళు దేవుని నమ్ముకున్నారా? ఒకరి కాదే, ఒకరి కోసం కాదు. నీకు రక్షకుడు కావాలి, రక్షకుడితో ప్రయాణం ఉండాలా, రక్షకుని మాట కొరకు ఉండాలా, రక్షకుని మాట కొరకే మనం జీవితం జీవించాలా. ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారని నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. ఇక్కడట ప్రభువా నేను ఇంత కష్టపడి వచ్చానా అనట్లే. ఈరోజు నువ్వు కూడా నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నా, నేను కాబట్టి ఇన్ని శ్రమలు ఉంటున్నా, ఇన్ని శ్రమలు వస్తున్నా, నేను కాబట్టి నిలవబడుతున్నా. డంబమొద్దు, గర్వమొద్దు. దేవుని సన్నిధానంలో తగ్గింపు ఉండాలా. దేవుని సన్నిధానంలో సృష్టికర్త నా కొరకు వచ్చాడు, నేను సృష్టికర్త దగ్గరికి వెళ్తున్నాను, సృష్టికర్తను సేవిస్తున్నాను, సృష్టికర్తను గణపరుస్తున్నాను. ఏహాలోక శ్రమలో, ఏహాలోక నిందలో అవన్నీ తాత్కాలికమైనవే. దేవుడు నా కొరకు జీవ కిరీటాన్ని దాచిపెట్టి ఉన్నాడు. అది అక్షయమైనది, వాడబారైనది, నిర్మలమైనది. దేవుడు నా కొరకు దాచిపెట్టి ఉన్నాడు. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని వచ్చినా నేను భయపడను, కృంగిపోను, ఆధార్యపడను. సమస్యలను దేవుని పట్టుకొని ముందుకు సాగుతాను. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో శ్రమలున్నాయా, బాధలున్నాయా, చెప్పుకోలేని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? మీరు ఎంత ప్రార్థన చేసినా శ్రమ పోవడం లేదా? ఆధార్యపడకండి. దేవుడు మీ కొరకే ఒక నూతన కార్యము చేయబోతున్నారు. నీ జీవితంలో నూతన ద్వారమనే తెరవబోతున్నారు. నీ జీవితమును మహిమగా మార్చబోతున్నారు. నేను నిందించిన వారి ఎదుటే మహిమగా నిలవబెట్టబోతున్నారు ఆయన. నమ్మండి. ఈ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు బ్రొక్కాడట. ఎంత సహనం, ఎంత ఓర్పు ఈ పాట మనకు నేర్పిస్తుంది. ఇహలోక పరిస్థితులు మనం ఆత్మీయంగా ఎదగనవ్వకుండా మనం అది ఏలుబడి చేస్తాయి, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి. కానీ మనం ఎలా ఉండాలట? ధైర్యం కలిగిన వారు ఉండాలి, నమ్మకం కలిగిన వారు ఉండాలి, యేసుని విడిచిపెట్టకూడదు అనే స్థిర నిర్ణయం కలిగిన వారిగా ఉండాలట.
అక్కడ ఉన్న చుట్టూ జనసమూహము వారు యేసయ్య దగ్గరికి ఎలా వచ్చారని వ్రాయబడలే. ఈ కుష్ఠరోగం మాత్రమే ఆయనకు మురుక్కాడు అని వ్రాయబడదట. ఎందుకని? దేవుణ్ణి మురుక్కువారు ఆరాధించేవారని దేవుడు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా గుర్తిస్తారు. నువ్వెంత ప్రార్థన చేసినా ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. నీ విశ్వాస జీవితాన్ని ఆయన చూస్తున్నారు, నీ ప్రార్థన జీవితాన్ని ఆయన చూస్తున్నారు. ఒక కుష్టి రోగే ఆయనకు బురుక్కాడు అని వ్రాయబడది. అంతమంది జనసమూహం ఉండొచ్చు, అందులో డబ్బు ఉన్నవారు ఉండొచ్చు, గొప్ప గొప్పవారు ఉండొచ్చు, వాళ్ళ పేర్లు రాయబడలే. ఎందుకని? ఆత్మీయుల పేర్లు మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నాయి. వేషధారుల పేర్లు రాయబడచ్చు, కానీ వాళ్ళు వేషధారులుగానే గుర్తింపు పొందుకున్నారు. నేను ఒకటి అడగాలనుకుంటున్నా, నువ్వు రక్షణ పొందుకొని ఎంతకాలమైంది? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? పడిపోయినావా? మరలా దేవుడు అంటున్నాడు, నువ్వు తిరిగి లేవు. నీ కొరకే నేను వచ్చాను, నిన్ను సరి చేయడానికి, నిన్ను నూతనపరచడానికి, నిన్ను తిరిగి నిలబెట్టడానికి. ఈ మాట నువ్వు విని నువ్వు తిరిగి లేవడానికి ఇష్టపడితే ఈ రోజు నుంచి నీ జీవితమును దేవుడు మార్చబోతున్నారు. నిన్నే నీ జీవితం నూతనపరచబోతున్నారు. నమ్ముతున్నావా? ఆయన అన్నారట, అందుకు ఆయన చెయ్యి చాపి ఏమిందట, నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవనను. అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే. కుష్ఠరోగి వచ్చి, అయ్యా నాకు రోగం అయ్యా, నాకు బాధ అయ్యా, నన్ను ముట్టయ్యా, ఈ బాధ, ఈ ఒంటరితనం, ఇబ్బంది పడిపోతున్నానయ్యా అనడమలే. ఇన్ని శ్రమలు, ఇన్ని అభిమానాలు దాటుకొని వచ్చానయ్యా, నేను కాబట్టే వచ్చాను అనడమలే. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా నీకిష్టమైతే నన్ను తాకు. మరి మనము, ప్రభా నేను పలానా రోజు ఆప్రాధన చేశాను, నేను అది అడిగాను, నాకు ఇంకా ఇవ్వలేదు. నా అప్పులు తీర్చమన్నాను, ఇంకా తీర్చలేదు. నా బాధలు తొలగించమన్నాను, ఇంకా తొలగించలేదు. ప్రార్థనలో తగ్గింపు నేర్చుకుని వారు ఆత్మీయులు, హృదయంలో తగ్గింపు కలిగిన వారు ఆత్మీయులు, జీవితంలో తగ్గింపు కలిగిన వారు ఆత్మీయులు. నీ బ్రతుకులో తగ్గింపు ఉందా? గర్వం ఉందా? గర్వం విడిచిపెట్టే. తగ్గింపు ప్రార్థన, తగ్గింపు హృదయము, తగ్గింపు మనస్సు. ప్రభువా నీకిష్టమైతే నేను శుద్ధిని చేయ. మరి ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది? ఆర్డర్ ఇస్తున్నావా? అది చేసే ప్రభా, ఇది చేసే ప్రభా అంటున్నావా? ప్రభా నా ఇల్లు నీ చిత్తం జరిగించాయా, నా ఇంటిలో నీ చిత్తం జరిగించాయా, నీకిష్టమైన మార్గంలో నా ఇంటిని నడిపించాయా అంటున్నావా? అయ్యా నీకిష్టమైన ఉద్యోగాలు నా పిల్లలకి ఇవ్వయ్యా అంటున్నావా? నీకిష్టమైన మార్గంలో నా యొక్క కుటుంబం నడిపించాయా అంటున్నావా? ఎలా ఉన్నది నీ ప్రార్థన? ఎలా ఉంటున్నాయి నీ నిర్ణయాలు? ఆత్మీయులారా గమనించండి. ఒక కుష్ఠరోగం కలిగిన వ్యక్తి, పెద్ద పేరు ప్రత్యేకతలు కలిగిన వాడు కాదు. కుష్ఠరోగం ఘోరమైన పరిస్థితి. దేవుడు అంటున్నాడ, అందుకైనా చెయ్యి చాపి. ఎవరు ముట్టరో రోగం అయ్యో అంటుకుంటుందేమో. నిజమే కదా? ఈ రోజుల్లో మనుషుల స్వభావం, మనం బాగుంటే నా స్నేహితులు, నా బంధువులు, మనం చెడిపోతే అప్పులు పాలవుతాయి, అవమానాలు పాలవుతాయి, నీ మీద చెడ్డగా నలుగురు మాట్లాడుకుంటే నా స్నేహితులను కూడా ఎవరు చెప్పరేమో. హలో, నీ కొరకు యేసయ్య అంటున్నాడు, నీ బ్రతుకులో నీకున్న బలహీనతను బట్టి ఎంతో మంది అసహించకుండా నిన్ను చేరదీసే యేసయ్య, ప్రేమించే యేసయ్య అంటున్నాడు, నాకిష్టమే నిన్ను తాకడానికి, నాకిష్టమే నీతో ఉండడానికి, నాకిష్టమే నీతో స్నేహం చేయడానికి, నాకిష్టమే నీ బ్రతుకును మార్చడానికి అంటున్నాడు. ఈ రోజు నీ జీవితంలో స్థిరమైన నిర్ణయం తీసుకో. యేసుతో స్నేహం చేయి, యేసుకి స్థానం ఇవ్వు, యేసుకి నీ జీవితం ఇవ్వు. నీ జీవితమును మారవంటి నీ జీవితమును మధురముగా మారుస్తారు. అందుకైనా చెయ్యి చాపి వానిని ముట్టి. ఈ లోకంలో ఎవరు ముట్టరు? యేసయ్య ముట్టారు. నిజం. ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించకపోవచ్చు. మన బ్రతుకుని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన నడవడికను బట్టి, మన పాపపు స్థితి గతిని బట్టి యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను చేరదీస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను నిలవబెడతాను, నేను నీ బ్రతుకును మారుస్తాను అంటున్నాడు. అవకాశం ఇస్తావా? నీ జీవితంలో దేవునికి స్థానం ఇస్తావా? ఈ లోకం నిన్ను ఎంత పాడు చేసిందో, ఈ లోకపు స్నేహము నిన్ను ఎంత నాశనం చేసిందో. ఒక కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఆ రోగం రోజుకి తిని ఆ రోగం అంట మాంసాన్ని తినేస్తుందట. ఆయనకి తెలియదట. హలో, ఈ కుష్ఠరోగం మాంసం తినేస్తానికి ఎలా తెలీదో, నీ లోపల దాచబడిన పాపము నిన్ను తినేస్తుంది, నీ కుటుంబాన్ని తినేస్తుంది, నీ బ్రతుకుని తినేస్తుంది, నీవు ఆత్మీయంగా ఎదగనవ్వకుండా పాడి చేస్తుంది. నీవు తిరిగి కలుపు మొక్కలాగా ఉండాలని అపవాది కుట్ర చేస్తున్నాడు. గమనిస్తున్నావా? ఆలోచిస్తున్నావా?
అర్థం చేసుకుంటున్నావా? నీ జీవితమును దేవునికి ఇవ్వగలవా? నీ బ్రతుకును దేవునికి ఇవ్వగలవా? నువ్వెంత ఘోర పాపమైనా సరే ఈరోజు ఈ మాట దేవుడు నీతో అంటున్నాడా, నేను నిన్ను తాకడానికి ఇష్టపడుతున్నా, అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి నాకిష్టం మీరు శుద్ధుడు కమ్మన్నాడట. అది మన యేసయ్య ప్రేమ. అందుకంటే నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు నీ కొరకు ఏమంటున్నారు కాదు, నీ తల్లిదండ్రులు నీకోసం ఏమనుకుంటున్నారు కాదు, నీ భర్త ఏమంటున్నాడు అది విషయం కాదు. నువ్వు యేసయ్యకి కావాలి. నీ పట్ల యేసయ్యకు ఒక మంచి ఆలోచన ఉంది. నిజం, ఈ కుష్ఠరోగి పట్ల యేసయ్యకు ఒక ఆలోచన ఉన్నది. అందుకనే ఈరోజు ఆయన మన మధ్యన సాక్షిగా నిలవబడ్డాడు, ఒక ఆత్మీయుడిగా నిలవబడ్డాడు, ఒక ప్రార్థించే వ్యక్తిగా నిలవబడ్డాడు. నువ్వు రక్షణ పొందుకుని ఎన్ని రోజులైంది? ఎన్ని సంవత్సరాలైంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ యథార్థత ఎలా ఉన్నది? నువ్వు చుట్టూ ఉన్న ఆత్మీయులుగా బ్రతుకుతున్నావా? దేవుడు చూసి ఆత్మీయుడిగా, దేవుడు చూసి ఆత్మీయురాలుగా బ్రతకాలి, నిలవాలి, జీవించాలి. నేను ప్రభు రాకడా ఇప్పుడొస్తే ఈయన సంతోషంతో వెళ్ళాలని ఆశతో బ్రతుకుతున్నావా? ఏమిటి నీకు ఆలోచన? ఏమిటి నీకున్న తీర్మానము? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది చాలా ఉన్నతమైన అవకాశం. ఏదో పని లేక ఈ ప్రోగ్రాం చేయట్లే, దేవుని ప్రేమను విడిచిపెట్టొద్దని నీ కొరకే. దేవుని ప్రేమను ప్రక్కన పెట్టద్దు, మనుషులు చూసి భక్తిని చేయొద్దు, మనుషులను వెంబడించొద్దు, మనుషులు చూసి మనుషులాగా ఉండద్దు. యేసయ్య చూడు, నీ కొరకు నా కొరకు వచ్చారు, నీ కొరకు నా కొరకు కొట్టబడ్డారు, నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చారు. నీ పాపపు జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోరు, ఆయన కడిగి వేసి ఉన్నారు. ఆయన శుద్ధి చేయడానికి, నూతన పరచడానికి, మహిమగా నిలవబెట్టడానికి, తన సాక్షిగా నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఒకసారి ఆలోచన చేస్తావా? ఒక్కసారి ఆలోచన చేస్తావా? ఆయన ఏమంటున్నారు? తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయిను. ఎందుకని? ఆ రోజుల్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. ఈ కుష్ఠరోగం మాత్రమే శుద్ధి అయిను తక్షణమే అనే మాట చదువుతున్నా. నేను ఎందుకంటే నీ చుట్టూ ఎంతమంది ఆత్మీయులు ఉన్నారని కాదు, నీ లోపల యథార్థమైన తీర్మానం ఉండాలా, నీ లోపల పరిశుద్ధమైన తీర్మానం ఉండాలా, నీ కొరకు ప్రభు వచ్చినారని నమ్మాలా, నువ్వు అటువంటి విశ్వాసిగా మారాలా. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిలోనికే వచ్చి ఉన్నారని నమ్మాలా. నీ జీవితం నాకు ఇవ్వడానికి ఇష్టపడాలా. నువ్వు ఇష్టపడితే ఈ సర్వ సృష్టిలో నిన్ను ఒక ప్రత్యేకమైన ఆత్మీయురాగా నిలవబడతారు. ఒక కుష్టి రోగు నిలవబెట్టినట్లుగా, సాక్షిగా నిలవబెట్టినట్లుగా, ప్రార్థించే వ్యక్తిగా నిలవబెట్టినట్లుగా దేవుడిని నిలవబెట్టాలనుకుంటున్నారు. ఒక విలువైన ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా దేవుడిని నిలవబెట్టాలనుకుంటున్నారు. నీ జీవితం నానికిస్తావా? నీ బ్రతుకు నానికిస్తావా? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఎంతకాలం లోకానుసారంగా బ్రతికినా నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదు, నీ పరిస్థితులు మారవు. ఒక్కసారి నిర్ణయం తీసుకో, రక్షకుని దగ్గర రా, యథార్థంతో ప్రార్థించు. ఎవరు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తారు, నిన్ను చేరదీస్తారు, నిన్ను ఆదరిస్తారు. గతించమన్న రోజులు విడిచిపెట్టే, రానున్న రోజులు మహిమతో దేవుడిని నింపబోతున్నారు, మహిమగా నిలవబెట్టబోతున్నారు, ఆ మంది అగ్ని కనమగా నిలవబెట్టబోతున్నారు. హృదయపూర్వకంగా విశ్వసించు, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మోకాళ్ళ మీదకి వస్తావా? హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావా? ఒక కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఎవరి చేత ప్రేమించబడలే, బంధువులు, స్నేహితులు, పిల్లలు కూడా ప్రేమించరు. కానీ మనుషుల ప్రేమ కోరుకోలే, యేసు ప్రేమ కోరుకున్నాడు. యేసు ప్రేమ కావాలనుకున్నాడు. ఈ రోజు నువ్వు ఏ ప్రేమ కావాలనుకుంటున్నావు? మనుషుల ప్రేమ, లోకపు ప్రేమ? యేసు ప్రేమ కోరుకుంటే, యేసయ్యా ఈ లోకమంతా నా బలహీనతను బట్టి నన్ను తక్కువగా చూస్తున్నారు, ఈ రోజు నువ్వు నాతో మాట్లాడు, నన్ను ప్రేమిస్తాను అంటున్నావు, శుద్ధి చేస్తాను అంటున్నావు, మహిమగా నిలబెడతాను అంటున్నావు, నన్ను తాకయ్యాని ప్రార్థన చేయి. ప్రార్థన. మహాగరుడా మంచి యేసయ్యా, ఈరోజు ప్రార్థనకు వచ్చి నీ మాటలు విని ఒక ఆత్మీయుడైతే తన బ్రతుకులో ఎన్నో రోగంతో ఎంత బాధపడ్డాడు, కానీ విలువైన ఆత్మీయుడిగా, ప్రార్థించే ఆత్మీయుడిగా, పరిశుద్ధమైన సాక్షిగా అనేక మంది జన సమూహం మధ్యలో విలువైన ఆత్మీయుడిగా నిలబడ్డారు. ఈ రోజు మా చుట్టూనే జనాంగం మధ్యలో మేము ఒకరమైన కాదయ్యా, ప్రత్యేకమైన ఆత్మీయత, విశ్వాసము, నడవడిక, జీవితం కలిగిన వారముగా బ్రతకాలని ఈ రోజు మాకు నేర్పించావు. అటువంటి ఆత్మీయత విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వినిన వారు ఆత్మీయతలో, సత్యములో నిలవబడలాగన, నడుచులాగన, వర్తిలోలాగన, సఫలత చెందలాగా నీవు సహాయం చేయండి. వీరి ఆత్మీయత మరొకరు ఇంకా నేర్చుకొని నీ మార్గంలో వెళ్ళలాగన నీవే కృపను చూపండి. విన్న వర్తమానం ప్రతి ఒక్క హృదయాలను ఫలింపచేయండి. అరుదంతలుగా, నూరంతలుగా దీవించి నీ కార్యము జరిగించమని నజరేయుడనే నామములో అడుగుచున్నాను తండ్రి,
ఆమేన్. ఆత్మీయంగా ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ఉన్నప్పటికీ కూడా వారు బలహీన పడకుండా దేవుని వైపు చూస్తూ, వారు దేవునిలో ధైర్యముగా ఉంటూ అనేకులని దేవుని యొక్క మార్గములో నిలవబెట్టేవారుగా, అనేకుల్ని బలపరిచేవారుగా గత 23 సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేస్తున్నారు. వారు ఏ రోజు కూడా ఏ శ్రమ వచ్చినా ఆగిపోకుండా వారు దేవుని వైపే చూస్తున్నారు. ఎందుకంటే వారు చదువుకోలేదు, సమాజం అంతా చదువుకోలేదు కాబట్టి వారు దేవుని సేవకులు కాదు అన్నప్పటికీ దేవునికి ఏర్పాటు, దేవుడు వారిని దర్శించిన విధానం, ప్రత్యేకపరిచిన విధానం బట్టి ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు వచ్చినా ధైర్యముగా దేవుని యొక్క మార్గంలో నిలవబడ్డారు. దేవుని వైపు చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాట కొరకే వారు నిలవబడి ఉన్నారు. ఎన్నోసార్లు ఇల్లు కూలిపోవడం, చర్చి కూలిపోవడం, ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డారు. ఆత్మీయులారా, మనం ఆత్మీయత నేర్చుకోవాలంటే మనుషుల మీద కాదు, దేవుని మీద ఆధారపడాలా. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయంగా ఉంటారు. నా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను ఎంతగానో బలపరిచి ఈరోజు ఈ యొక్క ఉన్నతమైన సేవ చేయడానికి దేవుడు నాకు కృపను చూపాలంటే వారు నాకు తల్లిదండ్రులుగా అనుగ్రహించారు. నా ఆత్మీయ సంఘము, నా ప్రేయర్ గ్రూప్, వారు నన్ను ఎంతగానో ప్రేమించే నిజముగా నా బంధువులు, దేవుడు నాకు అనుగ్రహించిన నా బంధువులు, వారు ఎంతగానో నన్ను ప్రేమిస్తుంటారు. కష్టమైన, బాధైన, వేదనైన దేవుడు అనుగ్రహించిన ప్రేమలో మేమందరము కలిసి దేవుని యొక్క మార్గంలో వెళుతున్నాం. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన, ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు కొన్ని గ్రూప్స్గా డివైడ్ అయ్యి ప్రార్థన చేస్తున్నాం. మా అందరి అనుబంధము ఆత్మీయత. ఈ ఆత్మీయతలో మీరు ఉండాలని, మీకు కూడా కొన్ని మాటలు చెప్పాలని, మీరు కూడా మాతో పాటు ఈ ఆత్మీయ ప్రయాణంలో మేము వెళ్ళాలని ఈ యొక్క ప్రయాణాన్ని ఆరంభించాం. మీరు శ్రద్ధగా వినండి. దేవుని మాటలు బట్టి నిలవబడడానికి, జీవించడానికి ఇష్టపడండి. ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. మరలా వచ్చేవారము దేవుని యొక్క మాటలు వినడానికి మనం ఇదే సమయానికి సిద్ధపడదాం. మీకు తెలిసిన వారికి కూడా ఈ ఆత్మీయమైన సందేశాలని మీరు పరిచయం చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఆత్మీయతలో నిలవబడడానికి, ఆత్మీయతలో హృదయాలు సరిచేసుకోవడానికి. ఎందుకంటే పగటి వేషధారులు అయితే వేషాలు వేస్తారు. దేవునికి కావాల్సింది ఆత్మీయులు. ఆయన ఆత్మను కలిగిన వారు, ఆత్మీయమైన తీర్మానాలు తీసుకునేవారు, ఆత్మీయమైన సమర్పణ కలిగి దేవుని కొరకు బ్రతికేవారు కావాలి. ఎలా అయితే ఆత్మీయమైన ఉపదేశాన్ని వింటున్నారో ఈ ఉపదేశాన్ని నలుగురికి అందించండి. నలుగురు ఆత్మీయతలో కట్టబడడానికి మీరు కూడా ఒక పునాది వలె, ఒక మార్గాల వలె అనేకులకు ఉపయోగపడే క్రైస్తవులుగా నిలవబడతారని నమ్ముతున్నా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. థ్యాంక్ యూ.